హలో, ఈరోజు మటన్ బిర్యానీ ఈజీగా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాము. దానికి నేను ముందుగా ఆయిల్ కొంచెము నెయ్యి కొంచెం వేసి బాగా వేడైనాక ఆనియన్స్ 4 పెద్ద సైజు అండి ఈ విధంగా కట్ చేసుకొని కొంచెం కొంచెంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగా కొంచెం మగ్గినాక తగినంత పచ్చిమిరపకాయలు, పుదీనా ఒక కప్ వేసుకొని ఆనియన్స్ ఇవన్నీ బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకున్నాలి. బాగా ఫ్రై అయినాక ఎప్పుడు కానీ మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి. మటన్ బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, ఈజీగా చేసుకుంటే సింపుల్గా టేస్టీగా కూడా బాగుంటుంది. పుదీనా కూడా బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు కాజు నట్స్ కొంచెము ఇది కానీ ఫ్రై చేసుకునేటివి మాడకుండా చూసుకుంటే రైస్ కానీ ఏది కానీ టేస్ట్ బాగుంటుంది. కొంచెం స్పైసెస్ వేసినాక ఆనియన్స్, టమాటాలు కొంచెము ఒక 4 పెద్ద సైజు ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా మగ్గేటట్టుగా చేసుకోవాలి. ఈ లోపల మనం మటను బాగా క్లీన్ చేసుకొని పసుపు ఉప్పు వేసి ఒక 5 విజిల్స్ పెట్టుకోవాలి. మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ బాగా మగ్గిపోయినాయి. ఆయిల్ పైకి వచ్చేటట్టుగా ఈ విధంగా వచ్చినాక అల్లం ముద్ద లాస్ట్లో అల్లం ముద్ద వేసుకోవాలి. ఒక 4 స్పూన్స్ అన్న వేసుకోవాలి. 4 స్పూన్స్ వేసుకున్నాక ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న ఈ ఫ్రై చేసుకునే విధానాన్ని బట్టి మనము వంట టేస్ట్ తెలుస్తుంది. ఒక 2 నిమిషాలన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దానికి తగినంత, ఎప్పుడు కానీ మిరప్పొడి, ధనియాల పొడులు ఎప్పుడు ముందుగా వేసుకోకూడదు. ఇవన్నీ బాగా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయినాక 2 స్పూన్లు ధనియాల పొడి, 3 స్పూన్స్ మిరప్పొడి, జీలకర్ర పొడి 1 స్పూను, సాల్ట్, స్పైస్ మిరప్పొడులు అన్నీ, పసుపు పొడి కొంచెము, సాల్ట్ తగినంత, ఆయిల్ ఈ విధంగా తేలుతూ ఉండాలి. అప్పుడు ఇవన్నీ వేసుకొని ఇవన్నీ ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై అయినాక ఇప్పుడు మనకు రైస్కి తగినంత బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1కి 1.5 మనం వేసుకుని ఇవి కరెక్ట్ క్వాంటిటీ అండి. ఇది కరెక్ట్గా ఇది మనము ఫ్రై చేసుకునే విధానము. విధంగా చూడండి, గిన్నె ఒక్కరవ కూడా నాడకుండా చేసుకోవాలి. మటన్ మనం ఉడికించి పెట్టుకున్న మటన్ 1/2 కిలో అండి. దీనికి వాటర్తో పాటు వేసేసాను. వేసుకున్నాక వీటిని కూడా ఒక 2 నిమిషాలు మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ ముక్కలకు పట్టేటట్టుగా బాగా ఫ్రై చేసుకున్నాక ఈ విధంగా ఫ్రై అయిపోయింది. ఒక 2 నిమిషాలు. బియ్యానికి బాస్మతి రైస్ కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటరు. నేను 3 గ్లాసెస్ తీసుకున్నాను వాటర్ పోసి. ఇప్పుడే ఉప్పు కారం అన్నీ చూసుకుంటే సరిపోతుంది. నానబెట్టుకున్న బియ్యం కాబట్టి ఎక్కువ కలబెడితే కూడా బియ్యం ఇరగకుండా చేసుకోవాలి. ఇప్పుడే ఉప్పు కారం అన్నీ చూసేసి మూత పెట్టి వాటరు బాగా బాయిల్ అయినాక మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేయాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. బియ్యం వేసాక ఎక్కువ కలబెట్టకుండా ఫ్రై చేసేసి సరిపోతుంది. దీనికి కావాల్సినంత గరం మసాలా పొడి వేసుకున్నాక మూత పెట్టి రైస్ హాఫ్ బాయిల్ అయినాక అది హాఫ్ నిమ్మకాయ పిండుకేసి ఇది పర్ఫెక్ట్గా ఉంటుందండి. బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. బియ్యము బాగా ఈ విధంగా ఉడికిన తర్వాత మూత పెట్టేసి మనము స్ట్రీమ్ చేసుకోవాలి. మూత పెట్టేసి దాని మీద వాటర్ పోసి ఒక 2 మినిట్స్ అన్న మగ్గనిచ్చేసి ఈ విధంగా మనము ఇంకొక సూరి చాలా ఈజీ ప్రాసెస్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మూత పెట్టి దాని మీద వాటర్ మీడియం ఫ్లేమ్ పెట్టేసి 2 నిమిషాల తర్వాత తీస్తే మటన్ బిర్యానీ రెడీ అండి. మటన్ ముక్కలు కూడా చాలా మెత్తగా బాగా ఉడికిపోతుంది.
టేస్ట్ కూడా చూడండి బాగా పొడి పొడిగా వచ్చింది. చల్లారినాక ఇంకా పొడి పొడిగా ఉంటుంది. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. చల్లారినాక కూడా పొడి పొడిగా వస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్. ట్రై చేయండి. మనం వేసుకున్న స్పైసెస్ కానీ మరీ ఎక్కువ లేదు, మరీ తక్కువ లేదు. ఈ రైస్కి సరిపోతుంది. మీకు కావాలంటే కొంచెం స్పైసెస్ ఎక్కువ యాడ్